తన చేతులకేమి గాయాలు లేవు కదా, ఇక లైన్లో నిలబడాల్సిన అవసరమే ఉండదు. సరే అనుమానించేదానికి ఆ పాప దగ్గరే ఉండాది. అందర్నీ జాగ్రత్తగా చెక్ చేయి. మా అన్న రక్తం ఎవరు కళ్ళ చూడాలనుకున్నారో, ఎవరు మా ఇంటి పరువు తీయాలనుకున్నారో ఈ పొద్దు తేలిపోవాలా. దేవుడితో పెట్టుకుంటారా వీళ్ళు? సర్లే పోయి మీ అక్క నిలబడమను. దుర్గ నిలబడతాదిలే కానీ ముందు మీరు కూడా వెళ్ళి లైన్లో నిలబడండి. వదినా, మేమెందుకు నిలబడాలి? వాళ్ళకి చెప్పినదే మీకు చెప్తుండాను. అక్క చెల్లెళ్ళని నిలబడమని చెప్పినారుగా మీరు. మీరు మాత్రం చేయలేదని నమ్మకమేంది? పిన్ని, మమ్మల్ని అనుమానిస్తున్నావా? అనుమానం వచ్చినప్పుడు అందర్నీ అనుమానించాలా. పోయి లైన్లో నిలబడండి. రే చిరో, నువ్వు అందర్నీ జాగ్రత్తగా చూడు. ఎవరి పనిచేసుండారో తెలియాలా. అట్ట పల్లకి కింద పడిపోయి ఉంటే, అయ్యో స్వామివారి విగ్రహం నేల తాకుంటే ఇంకేమైనా ఉండదా? మా అన్న పదవి పోయేడిది. అది ఈ ఊరికే అరిష్టం. ఊరేమైపోయినా పర్వాలేదని ఇట్లాంటి పని చేసినారంటే వాళ్ళని ఏమనాలా? ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు. ఇలా పరీక్షించి వాళ్ళని శిక్షిస్తే మనకేం వస్తుంది చెప్పు? లేదునా, నీకు తెలీదు. అది గుళ్ళో ఇట్లాంటి దుర్మార్గు పనులు ఎవరైనా చేస్తారా? చేసినారంటే అసలు వాళ్ళు మనుషులేనా? అట్లాంటి వాళ్ళు ఎవరో పట్టుకుని గుడి ముందు చెట్టు కట్టేసి ఒంటి మీద తోలు తీయాల. అప్పుడు కాని ఇంకొకరు ఇట్లాంటి పని చేసేదానికి భయపడతారు. తండ్రి నమో వెంకటేశాయ. గుళ్ళో ఉండి ఇట్లాంటి బుద్ధిమాలిన మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుండాది. ఒకసారి చేతులు చూపించండి. ఓకే. చూపించండి. అమ్మా, పాపం ఆ అమ్మాయిని పరీక్షించడం ఏంటమ్మా? తన్ను ఎలా అనుమానిస్తారు? నా కాల్లో గాజు పెంకులు దిగితే ఆ అమ్మాయి ఆ పెంకులు తీసేసింది. నేనెవరో ఏంటో తెలియకపోయినా, నాకేం కాకపోయినా తన డ్రెస్సు చింపి మరీ నా కాలికి కట్టుకట్టింది. తననే అనుమానించి అవమానించకండి. పాపం మంచి అమ్మాయిలా ఉంది. అట్టెట్ట కుదురుతాదన్నా? న్యాయం అంటే అందరికీ న్యాయమే కదా. సరే, నీకంత సేవ చేసినాదంటే మంచి అమ్మాయి అనే కదా. ఆ అమ్మాయిని అందరితో పాటు ఒక తూరు చెక్ చేస్తారు. ఒకసారి మీ చేతులు చూపించండి. చూడండి, ఈ అమ్మాయి చేతికి గాయాలై ఉన్నాయి. అంటే ఈ అమ్మాయే చేసింది.
ఏంది ఇదంతా ఈ అమ్మాయి చేసినాదా? ఈ పాప ఎవరు ఏమో మాకు తెలీదు. ఈ పాప ఎందుకు ఇట్టంతా చేసినది? తను బయటపడకూడదని మావయ్య కాలికి గుచ్చుకున్న గాజు పెంకలు తీసి తన డ్రెస్తో కట్టుకట్టింది. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఏదో పెద్ద ఆయన కదా అని సాయం చేయడానికి వస్తే మీరు నన్నే అనుమానిస్తున్నారా? ఇందాక గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు పాపం ఆయన బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేక సాయం చేశాను. ఆ గాజు పెంకులు తీసేటప్పుడు నా చేతికి గాయాలయ్యాయి, అంతేగాని పెంకుల్ని నేనే వేసుంటే ఎలా తప్పించుకోవాలా, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలా అని ఆలోచించేదాన్ని గాని ఇంకా ఇక్కడే ఎందుకుంటాను? వద్దమ్మా, ఆ అమ్మాయిని బాధ పెట్టొద్దు. చేసిన మంచికి గౌరవం దక్కకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరగకూడదు. సరే సరే, ఎవరేసినారో ఏమో. మిగతా వాళ్ళని చూసి భిన్న పోతాం పదండి. చెయ్యాల్సిన కార్యక్రమాలు ఇంకా దండిగా ఉండాయి. తప్పుగా అనుకోవద్దమ్మా. నాకు తగిలిన గాయానికి మా వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ కోపంలో అందరితో పాటు నిన్ను అనుమానించారు. అంతకు మించి ఇంకేం లేదమ్మా. నువ్వే తప్పు చేయవని నీ ప్రవర్తన చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వేమనుకోకమ్మా. రే, ఇంకెవరిని వెతకొద్దు. గుళ్ళో ఇలా చేయడం నాకు పద్ధతిగా అనిపించడం లేదు. చేసింది చాలు, ఇక పదండి వెళ్దాం. బిడ్డలా నాకు నువ్వు సేవ చేశావు. ఆశీర్వదించాల్సిన వయసులో కృతజ్ఞతలు చెప్తే ఆయుక్షణం అంటారు కాబట్టి కృతజ్ఞతలు చెప్పలేనమ్మా. నువ్వు సంతోషంగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించగలను. థ్యాంక్స్ అండి. ఏమ్మా, మా వాడితో చెప్పి హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా? పర్లేదండి, గుడికొచ్చాను కదా, స్వామివారిని దర్శించుకున్న తర్వాతే వెళ్తాను. సరే సరే, ఇక రండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను అనుకున్నది జరగకపోయినా నీ రక్తం కళ్ళ చూశాను. ఇదే నా తొలి గెలుపు. పదండి, చాలా పనులున్నాయి. రండ్రా. విజయ, హా? పొంగలి పెట్టాలా? పోయి బిన్న నీళ్లు తీసుకురాపో. ఆ, అలాగేనండి. పోయి బిన్నరా. చిరు, అమ్మాయి వెళ్తుందిగా, తోడుకు వెళ్ళు. అయ్యో, ఇంకా చాలా పనులుండాయి.